వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. ఈ రోజు ఆర్యవైశ్య మహిళా సంఘం అయోధ్య నగర్ నుంచి సుమారుగా 300 మంది మహిళలు అమ్మవారికి సారిని సమర్పించడం జరిగింది. 20వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సుమారు 1000 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం మొట్టమొదటి కార్యక్రమంలో అమ్మవారికి సారిని తీసుకెళ్లాలనే ఆలోచన మహిళా సంఘం అధ్యక్షులు ఆర్యవైశ్య అర్బన్ జిల్లా మహిళా సంఘం గత 8 సంవత్సరాలుగా అమ్మవారికి సారిని సమర్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఆర్యవైశ్య అర్బన్ జిల్లా మహిళా అధ్యక్షులుగా ఎన్నికైన గర్రె ధనలక్ష్మి వారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు అందరి సమక్షంలో అమ్మవారికి సారిని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ప్రెసిడెంట్ గర్రె ధనలక్ష్మి, స్టేట్ ప్రెసిడెంట్ కొప్పూర పూరి రజని, విజయవాడ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులుగా కొత్త ముక్తేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జై వాసవి, జై దుర్గా, జై జై దుర్గా. మేము అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం తరపు నుంచి సుమారుగా 300 మందిని సారి తీసుకొని ఈ రోజు రావడం జరిగింది. మేము ఈ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘంని 20వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా 1000 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారాలు జరుపుకున్నాము. ప్రమాణ స్వీకారం జరుపుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈ రోజు కొత్తగూళ్ళ నుంచి కాశీ అమ్మవారి గుడి అండి, కొత్తగూళ్ళ నుంచి సుమారు 300 మందిని ఊరేగింపుగా వచ్చి ఇక్కడ దుర్గమ్మ తల్లికి మేము సారి సమర్పించుకొని మేళతాళాలతో అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అనుకున్నాము. అయితే ఈ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘంలో మేము 8 సంవత్సరాలుగా అమ్మవారికి మేము సారి తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా నేను పదవి బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామండి. మా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి కొత్త ముక్తేశ్వరరావు గారు, ఆయన ప్రెసిడెంట్ అండి. మహిళా విభాగ్కి నేను గర్రె ధనలక్ష్మి. మరి మా టీం అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి అందరూ తలా ఒక వాళ్ళు అనుకున్నది తీసుకొని వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.